కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ ఎంక్వైరీ చివరి దశకు చేరుకుంది. ఈ దశలో మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానుండటంతో మొత్తం విచారణ ఓ కీలక మలుపు తిరగనుంది. ఇప్పటికే రిపోర్టు సిద్ధంగా ఉంది. ప్రాజెక్టులో ఎంత నష్టం వాటిల్లింది, ఇంజనీర్లు ఏమంటున్నారు, నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు, తప్పిదాల బాధ్యత ఎవరిది అని స్పష్టంగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ సమాధానాలు ఇప్పుడు కీలకం. ఇప్పటికే 100 మందికి పైగా అధికారులను కమిషన్ విచారించింది. ఇక జూన్ 5న కేసీఆర్, జూన్ 6న ఈటల రాజేందర్, జూన్ 9న హరీష్ రావు విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషన్ నుంచి నోటీసులు వచ్చాయి. ఈ నెల 20న పంపిన నోటీసులు వారికి అందాయి. ముందుగా సందేహాలు ఉన్నా కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయించడంతో ఈ వ్యవహారం రాజకీయం కావడం ప్రారంభమైంది. ఇటీవల కవిత అంశం కూడా పెద్ద దుమారంగా మారింది. ఆమె విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంతో తెలియదు గానీ బీఆర్ఎస్ వర్గాల్లో దీనిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. కేసీఆర్ ముందుగా విచారణకు దూరంగా ఉండాలని భావించినా దానివల్ల వ్యతిరేక పార్టీలకు అవకాశాలు కల్పించడంతో పాటు ఆయన దాచే విషయాలున్నాయన్న ప్రచారం ఊపందించే ప్రమాదం ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే విచారణకు హాజరవటం ద్వారా ఒక పాజిటివ్ సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకు వచ్చారని చెబుతున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ తలపెట్టిన ఈ విచారణలో ప్రశ్నలు, సమాధానాలు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణాల్లో జరిగిన లోపాలు, డిజైన్, క్వాలిటీ అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంజనీర్ల నుంచి వచ్చిన అఫిడవిట్లు, క్రాస్ ఎగ్జామినేషన్ లెక్కల్లో ఉన్నవి కేసీఆర్ ముందు ఉంచే అవకాశం ఉంది. విచారణకు ముందు కేసీఆర్, హరీష్ రావు మధ్య ఫామ్ హౌస్ లో పలు సమావేశాలు జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఏ అంశాలపై సూటిగా స్పందించాలి, ఏ వాటిని డిఫెండ్ చేయాలి అనే దానిపై వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఇప్పటికే కమిషన్ ముందు ఆదేశాల ప్రకారం పనిచేశామని చెప్పిన నేపథ్యంలో కేసీఆర్ సమాధానాలు కీలకమవుతాయి. విచారణలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును విఫలం కాకుండా ఇది ఓ విప్లవాత్మక ప్రాజెక్ట్ అనే కోణంలో సమాధానాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 70 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, భూగర్భ జలాల పెరుగుదల, భూముల ధరల పెరుగుదల వంటి అంశాల ద్వారా ప్రాజెక్టును రక్షించే యత్నం జరుగుతోంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం కమిషన్లు సమన్లు జారీ చేసినప్పుడు సంబంధిత వ్యక్తులు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఇదే సందర్భంలో కోర్టులో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించబడి ఆయన చివరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పుడిక ఆయన హాజరు కాక తప్పదు. అయితే తెలంగాణలో కీలకమైన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి విచారణలు జరుగుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను తీసుకున్న నిర్ణయాలు వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా సాంకేతిక నిపుణుల సలహాల మేరకు తీసుకున్నవని వాదించే అవకాశం కనిపిస్తోంది. ఆయన ఒక్కడే బాధ్యత వహించలేనని, నీటిపారుదల, ఆర్థిక శాఖలతో పాటు కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఈ వ్యవహారంలో ఉందని చూపే యత్నం ఉండవచ్చు. ఇంతేకాదు కొన్ని ప్రాజెక్టుల్లో ఏర్పడిన సమస్యలు పెద్దగా పట్టించుకోదగ్గవి కావని, వాటిని మరమ్మతులు చేసి మళ్లీ ఉపయోగించవచ్చని కూడా కేసీఆర్ వర్గాలు ప్రస్తావించనున్నాయి. ఉదాహరణకి సర్దార్ సరోవర్ డ్యాం కాలువల సమస్యలు, పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం, ఆ తర్వాత చేసిన మరమ్మతులు వంటి అంశాలను ప్రస్తావించే యత్నం ఉండొచ్చు. అలాగే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన తర్వాత వచ్చిన భారీ వరదల్ని తట్టుకొని నిలిచిందన్న విషయాన్ని కూడా హైలైట్ చేయనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్, ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్టుగా చూపించి ఇది రాజకీయ కక్షతో కూడిందని ఆరోపిస్తున్నారు. దీంతో కమిషన్ విచారణను రాజకీయ ప్రతీకార చర్యగా చిత్రీకరించే ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. కల్వకుంట్ల ఫామ్ హౌస్ లో జరుగుతున్న చర్చల ప్రకారం ప్రాజెక్టు ఖర్చులు రాష్ట్ర ఆర్థిక భారం కాదని, రైతుల ఆదాయాన్ని పెంచాయని, భూముల విలువను పెంచిందన్న వాదనలతో ప్రజల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఈ ప్రాజెక్టును రైతుల అవసరాల కోసం కాకుండా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం నిర్మించారని విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానమైన ప్రశ్న కమిషన్ అడిగే ప్రశ్నలకు ఎలా స్పందించాలి, మాటల ద్వారా సమాధానమా లేక లిఖితపూర్వక వివరణ ఇవ్వాలా అన్న అంశంపై కేసీఆర్, హరీష్ రావు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే విచారణకు హాజరైన రిటైర్డ్ ఇంజనీర్లతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, ఎల్ఎన్టీ నివేదికలపై కూడా ప్రత్యేకంగా అధ్యయనం జరుగుతోంది. విచారణ సమయం దగ్గర పడుతున్నందున అన్ని విధాలుగా అధికారులు సమాచార సేకరణ చేస్తున్నారు. కేసీఆర్ విచారణకు హాజరైతే జాతీయ మీడియా దృష్టి మొత్తం ఆయనే కవర్ చేసే అవకాశం ఉందని, అదే సమయంలో కవిత కేసు పక్కకు పోతుందన్న లెక్కలు వేస్తున్నారు. ఈ విచారణతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా లేదా అన్న ఆసక్తికర అంశం కేసీఆర్ మాటలే ఈ కథకు ముగింపు చూపనున్నాయి. అయితే చివర్లో ఎలాంటి ట్విస్టులు బయటపడతాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.